హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని నీడ్ ఆఫ్ పీసీబీ చూద్దామండి. పీసీబీ అంటే ఏంటి? పీసీబీ స్టాండ్స్ ఫర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. మనకి నేమ్లోనే ఉంది కదా, ఏమని? ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటున్నాం. అంటే బోర్డు మీద సర్క్యూట్ని ప్రింట్ చేయాలి. ఓకే, బోర్డు మీద సర్క్యూట్ని ప్రింట్ చేయాలి కాబట్టి దీన్ని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటాం. ఈ పీసీబీ వాళ్ళ యూజ్ ఏంటి అంటే, పీసీబీ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్రెడ్ బోర్డ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కన్వెన్షనల్ బ్రెడ్ బోర్డ్స్. అంటే బ్రెడ్ బోర్డ్స్ని మనం ఒక సర్క్యూట్ని డిజైన్ చేయాలి అంటే ఒక సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏ సర్క్యూట్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అంటాం. ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఏముంటాయి? ప్యాసివ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలానే యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఆర్ఎల్సి అంటే రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్. అలానే యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీసీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని డిజైన్ చేయాలంటే బ్రెడ్ బోర్డ్ మీద అంటే, ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్ అంటే ఏదైనా సర్క్యూట్ ఒకటి తీసుకోండి. అంటే ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక డయోడ్ని కనెక్ట్ చేసాము, నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ని కనెక్ట్ చేసాము అనుకోండి. ఇలా ఒక సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే బ్రెడ్ బోర్డ్ మీద మనకేం కావాలి? నంబర్ ఆఫ్ వైర్స్ కావాలి. ఆ నంబర్ ఆఫ్ వైర్స్తో మనం ఈ కాంపోనెంట్స్ని అని కనెక్ట్ చేయాలి అంటే బ్రెడ్ బోర్డ్ మీద కొంచెం డిఫికల్ట్ అనమాట. అంటే ఆ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయాలన్నా, లేకపోతే మనం ఇచ్చిన కనెక్షన్స్ని ఐడెంటిఫై చేయాలన్నా కూడా కొంచెం డిఫికల్ట్. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్రెడ్ బోర్డ్. అదే మనకి బ్రెడ్ బోర్డ్కి డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ పీసీబీని యూజ్ చేస్తాం, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని యూజ్ చేస్తాం. అసలు ఈ పీసీబీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1936లో. ఓకే, 1936లో ఆస్ట్రేలియన్ సైంటిస్ట్. ఎవరు ఆ సైంటిస్ట్ అంటే పాల్ ఎజ్లర్. ఓకే, ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అనే అతను, పాల్ ఎజ్లర్ అనే అతను 1936లో ఈ పీసీబీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే డిప్లొమా వాళ్ళకైతే రైట్ షార్ట్ నోట్స్ ఆన్ నీడ్ ఆఫ్ పీసీబీ అంటే ఎలా రాయాలి అంటే, ఎన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ లైక్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్స్ and active devices like diodes, transistors and ICs. Electrical connection between different components and devices made by using wires and cables is much difficult in connecting components and identifying the కనెక్షన్స్ అని చెప్పాము కదా. మనం ఆ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయాలన్నా, అలానే ఆ కనెక్షన్స్ని ఐడెంటిఫై చేయాలన్నా కూడా కొంచెం డిఫికల్ట్ బ్రెడ్ బోర్డ్ మీద. దాన్ని ఓవర్కమ్, అదే డిసడ్వాంటేజ్ అనమాట. ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనం దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు? పీసీబీని, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇది వచ్చి మీకు నీడ్ అండి. మరి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, పీసీబీ వాళ్ళ అడ్వాంటేజెస్ అంటే సైజ్ చాలా చిన్నగానే ఉంటుంది, స్మాల్ ఇన్ సైజ్, రిలయబుల్ పర్ఫార్మెన్స్, వైర్స్ ఆర్ రీప్లేస్డ్ బై కండక్టర్ పార్ట్స్ అవాయిడింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లూజ్ వైర్స్. మనకి బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, వైర్స్తో కనెక్ట్ చేస్తాం కదా, కాంపోనెంట్స్ కనెక్షన్స్ అనేవి ఇస్తాం కదా. ఆ కనెక్షన్స్ వల్ల ఏమవుతాయి అంటే లూజ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఆ లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల మనం ఏదైతే సర్క్యూట్ ఇచ్చామో ఆ సర్క్యూట్కి సంబంధించిన కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు. ఓకే, ఆ వైర్స్ అనేవి యూజ్ చేయకోకుండా మనకి కండక్టర్ పార్ట్స్ అనేవి యూజ్ చేస్తాం పీసీబీలో. పీసీబీని ఎలా ప్రిపేర్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అవాయిడ్ లాంగ్ వైర్స్ అండ్ క్రాస్ కనెక్షన్స్. అంటే అసలు వైర్స్ అనేవి యూజ్ చేయం కదా, వాటిని అవాయిడ్ చేస్తాము అని. నెక్స్ట్, సిమిలర్ ఓరియంటేషన్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఈజ్ పాసిబుల్, ఈజీ లొకేషన్ ఆఫ్ ఫాల్ట్స్. దానిలో ఏంటంటే పీసీబీలో మనకి ఫాల్ట్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకు ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మనకి ఈ నెంబర్ ఆఫ్ వైర్స్ అనేవి ఉండవు. అంటే ఆ కనెక్షన్ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ కండక్టర్ పార్ట్స్ని బట్టి మన ఫాల్ట్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పాసిబిలిటీ ఆఫ్ మాస్ ప్రొడక్షన్, లెస్ కాస్ట్ కూడా చాలా తక్కువే పీసీబీ కాస్ట్ అనేది. పాసిబిలిటీ ఆఫ్ మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అండ్ హై రిలయబిలిటీ. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పీసీబీస్. నెక్స్ట్ వీడియోలో అసలు ఆ పీసీబీని ఎలా ప్రిపేర్ చేద్దాము అనేది చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.